గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. గత 10 సంవత్సరాలు 8 ఉత్తమ అవార్డులు. ఏటా 5,00,000 పైగా క్రషింగ్. 10.26% రికవరీ రికార్డ్. రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాల్లో మొదటి స్థానం. ఇంత గొప్ప చరిత్ర ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు గాడి తప్పింది. 2025-26 సీజన్‌కు దేశవ్యాప్తంగా క్రషింగ్ స్టార్ట్ అయినా, ఈ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ స్టార్ట్ అయినట్లు ఎక్కడా కనిపించడం లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడితే చోడవరం పరిసర ప్రాంత ప్రజలకు ప్రత్యక్షంగా 23,400 సభ్య రైతులు, 2,000 కార్మిక కుటుంబాలు మరియు పరోక్షంగా దాదాపు 1,00,000 మంది ప్రజలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతుంది. ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడటం వలన చోడవరం మరియు మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల్లో మొత్తం 10 మండలాల ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారు. ఇతర పరిశ్రమలు అనగా వాహనాల రవాణా, ఇతర చిరు వ్యాపారులు మరియు చెరకు ఉత్పత్తి వంటి అనుబంధ రంగాల్లో పనిచేసే దాదాపు 1,00,000 మందికి పైగా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. చోడవరం పరిసర ప్రాంతాల యొక్క ఆర్థిక వ్యవస్థకు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఒక జీవనాడిగా పనిచేస్తుంది. చెరకు సాగు, పండించడం మరియు అమ్మడంపై ఆధారపడిన 30,000 ఎకరాల భూముల ఆదాయం ఈ ఫ్యాక్టరీ పైన ఆధారపడి ఉంది. ఇది కేవలం చక్కెర ఉత్పత్తి కేంద్రమే కాకుండా 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసే కో జనరేషన్ ప్లాంట్ మరియు బయో ఇథనాల్ ఉత్పత్తి ప్రాజెక్ట్ వంటి ఆధునిక యూనిట్లను కూడా కలిగి ఉంది. ఇవన్నీ కాకుండా ప్రస్తుతానికి 28 డిసెంబర్ 2025 నాటికి చెరకు సాగు కోసం పెట్టుబడి కొరకు ఇతరుల దగ్గర అప్పు చేసి అధిక వడ్డీలు కడుతున్న రైతుల కష్టం వర్ణించలేను. ఫ్యాక్టరీ నుంచి తమకు రావాల్సిన డబ్బులు వస్తే తమ పిల్లల చదువులకైనా, తమ ఇంటి అవసరాలకైనా ఉపయోగపడతాయని ఎదురు చూస్తున్న రైతులు మరియు కార్మికులందరూ. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మీలో 70% చదువు లేదా ఇతర అవసరాల కొరకు మీ తల్లిదండ్రులు ఈ షుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడిన వారు. ఇంత జరుగుతున్న మన స్థానిక ప్రజలు ఎవరు ఈ విషయంపై మాట్లాడడం లేదు. మరి ఇతర మాధ్యమాలలో ఈ ప్రస్తావన తీసుకుని రావడం లేదు. ఒకసారి ఆలోచించండి, మన ప్రాంతం ఇటుపోతుందో. మన చోడవరం, మాడుగుల పరిసర ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా వెళ్తున్న సమయం ఇది. మన ప్రాంతానికి మంచి రోడ్లు ఎలానో లేవు. ఇప్పుడు మంచిగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కూడా పోతుంది. మన ప్రాంత సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు. మనమే ముందుకు రావాలి. మన ప్రాంత సమస్యలు మనమే ప్రచారం చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కలిసికట్టుగా మన అభివృద్ధి కోసం మనమే పోరాడాలి. జై హింద్.